జాతర ఏర్పాట్లు ఎట్లున్నాయి? జాతర ఏర్పాట్లు ఇదివరకు అంటే ఇప్పుడు ఇంకా మెరుగ్గా సీతక్క గారికి మినిస్టర్గా వచ్చినాక ఫస్ట్ జాతర ఇది. మినిస్టర్ హోదాలో చేస్తారు. మొన్నటిదాకా ఎమ్మెల్యే హోదాలో చేసి ఇప్పుడు మళ్ళీ మినిస్టర్ హోదాలో చేస్తున్నారు. తెలంగాణ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇంకా మరింతగా వచ్చే 2-3 నెలల్లోనే జాతర రావడము, దానికి నిధులు కూడా లాస్ట్ టైం 75 కోట్లు వేస్తే 110 కోట్లు చేశారు. అది కూడా 110 కోట్లతో రోడ్లు వెడల్పులు కానీ ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు లేకుండా వచ్చారు. అలాగే ఎక్కడంటే అక్కడ పోలీస్ భద్రత, విఐపీలకి వివిఐపీలకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా మా దర్శనం ఒకటి. ఇంకోటి మహిళలకు ఇక్కడ పురుషులకు కూడా ఫ్రీ బస్సులు ఏర్పాటు చేయడం, వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా ఇక్కడ దగ్గర రావడం, సంతోషంగా వచ్చి తల్లు ఆశీర్వాదాలు తీసుకొని జంబన్నహాల్లో దేవుడికి ప్రశాంతంగా వాళ్ళు సమరం చేసుకొని ఆశీర్వాదాలు తీసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం చేస్తున్నారు. ఉన్నట్టుకంటే ఇప్పుడు చాలా బాగా మెరుగైన సేవలు, అలాగే పారిశుద్ధం కూడా ఇప్పుడు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా, ఎలాంటి రోగాలు రాకుండా కూడా ఎప్పటికప్పుడు బ్లీచింగ్ పౌడర్ లేకుంటే శానిటైజేషన్ కూడా చేస్తున్నారు. ఇప్పటికైతే ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఈ 2 రోజులు కూడా సమ్మక్క నిన్ననే వచ్చారు కాబట్టి, నిన్ననే వనాల నుండి జనాల్లోకి వచ్చారు కాబట్టి రష్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇవాళ ఎక్కువ రష్ ఉంటుంది. రేపు ఇవాళ అట్టి వరకు అందరూ తిరుగుముఖం పడతారు. రేపు కొంతమంది, చాలా తక్కువ మంది, ఈ 3 రోజుల కంటే రేపు కొంచెం ఒక్కరోజు చాలా తక్కువ మంది వస్తారు. రేపు కొంచెం వీలుగా మధ్యాహ్నం వరకే ఉంటుంది కాబట్టి నైట్ అంతా చేసుకుంటారు. ఇక పొద్దున మధ్యాహ్నం వరకు అందరు ఖాళీ అయిపోయి మళ్ళీ ప్రశాంతంగా ఇల్లు చేరుకోవాలని కూడా మేము అందరం కోరుకుంటాం. ఒక మంత్రి కొడుకుగా మీరు ఈ భక్తులకు ఎలాంటి సేవలు అందించారు? మంత్రి కొడుకు మా సూర్య టీం కూడా ఇక్కడ పెట్టుకొని ఎక్కడైతే అవసరాలు ఉంటాయో అక్కడికి మా వాళ్ళకి పంపించేసి, ఎవరైతే వీఐపీలు ఉన్నారో, ఎవరైతే సాధారణ జనాలు ఎవరికైనా వచ్చిన కార్యకర్తలు, ఇక్కడ ఉన్న కార్యకర్తలకు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేస్ కూడా, లోకల్ ఎమ్మెల్యేస్ కూడా వచ్చి మాకే ఫోన్ చేస్తూ ఉంటారు. డైరెక్ట్ అమ్మకి కాంటాక్ట్ కాకుండా ఇక్కడికే ఫోన్ చేస్తాం. సరే మన వాళ్ళని పంపించేసి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు ఒక వీఐపీ హోదాలో వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి ఆటంకం కలగకుండా మనం చేయాల్సిన బాధ్యత మనకి ఉంది కాబట్టి మన టీమే అక్కడికి వెళ్ళి వాళ్ళని దగ్గరని తీసుకెళ్ళి దర్శనాలు చేపించడం, లేకుంటే ఎవరికైనా హాస్పిటల్స్లో ఎవరైనా ఇబ్బంది కలిగినా కూడా, ఎవరైనా మన వాళ్ళు అక్కడికి వెళ్ళి తక్షణం వెళ్ళి వారికి సహాయ చర్యలు చేపట్టడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే మనం కూడా ఇక 2-3 days నుంచి ఆల్రెడీ 18 నుంచి ఇక్కడే ఉన్నాం. మా పిల్లలు కూడా అక్కడికి వెళ్ళి సేవ కార్యక్రమం చేయడం జరుగుతుంది. సమ్మక్క సార్వమ్మ గారైనా కూడా, సమ్మక్క గారికైనా కూడా అక్కడికి వెళ్ళేసి వనదేవతలకు తీసుకురావడంలో కూడా మా వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ దాకా రోడ్లో పట్టుకొని అక్కడ ఎలాంటి అవకాశాలు జరగకుండా, ఎలాంటి ఒక ఇబ్బంది కలగకుండా ఇక్కడ తీసుకురావడం.